అమరావతిలో రహదారుల నిర్మాణాలు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్న E7 రోడ్ తారు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. E7 రహదారిని BSR నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. EN సిరీస్ రోడ్లో E7 రోడ్ రెండవ అతిపెద్ద రహదారిగా అధికారులు తెలుపుతున్నారు. మందడం నుంచి అనంతవరం వరకు మొత్తం 11.5 కిలోమీటర్ల మేర E7 రోడ్ ఉండేలా మాస్టర్ ప్లాన్లో రూపొందించారు. రెండు వైపులా 3+3తో 6 వరుసల్లో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. E7 రోడ్డు నిర్మాణంపై పూర్తి సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని రహదారులకు సంబంధించి నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఉన్న E7 రోడ్డుకి ప్రస్తుతం తార్ వర్క్స్ కంప్లీట్ చేస్తున్నారు. ఒక సైడ్కి సంబంధించిన తార్ వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం E7 రోడ్ ఎక్కడుందంటే ప్రధానంగా బసవతారకం హాస్పిటల్కి సంబంధించి ఇటీవలే శంకుస్థాపన జరిగింది, నిర్మాణం కూడా చేయబోతున్నారు. ఆ ప్రదేశంలోనే ఇందుకు సంబంధించిన E7 రోడ్డు ఉంది. ప్రస్తుతం అమరావతి రాజధానిలో ఈ సిరీస్ రోడ్డులోని రెండవ అతిపెద్ద రోడ్డుగా E7 రోడ్డుగా అని చెప్పుకోవచ్చు. మొత్తం 11.5 కిలోమీటర్లోని ఇందుకు సంబంధించిన E7 నిర్మాణం జరుగుతుంది. ఇది మందడం నుంచి అనంతవరం వరకు కూడా ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఇందులో ప్రధానంగా తారు ప్రక్రియ ప్రారంభించారు. ఒక సైడ్కి సంబంధించి మొత్తం 3+3 మొత్తం 6 వరుసలకు సంబంధించిన రోడ్డు కావడంతో దానికి సంబంధించిన వన్ సైడ్లోని తార్ వర్క్ చాలా స్పీడ్గా కొనసాగుతుంది. వర్క్స్ కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. వర్క్స్లో కూడా తార్కు సంబంధించి చాలా బ్రాడ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం ఈ రోడ్ సైడ్కి కూడా కింద గ్రావెల్ వేసి మట్టి తోలిన తర్వాత ఆ పైన తార్ కంప్లీట్ చేస్తున్నారు. చాలా బ్రాడ్గా ఇందుకు సంబంధించిన పనులు మనకి స్పష్టంగా కనబడుతుంది. చాలా మందళంగా ఇందుకు సంబంధించిన రోడ్లు వేస్తున్నారు. అయితే E7 రోడ్డుకి సంబంధించి నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మొత్తం 11.5 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఈ రోడ్డు వెంపటి 12 జంక్షన్లు ఉంటాయి. N15, N12, N14, N13 లాంటి N సిరీస్కి సంబంధించిన రోడ్లు కూడా ఇందులో కనెక్ట్ అవుతుంది. ఇంకా దాంతోపాటు అనంతవరం నుంచి మందడం వరకు ఇందులో ప్రధానంగా బసవతారకం హాస్పిటల్, ఆ తర్వాత మీడియా సిటీ, మరోపక్క NGOలు, దాంతోపాటు ఇతర గ్రేడ్ 4కి సంబంధించి గ్రూప్ 4కి సంబంధించిన ఎంప్లాయీస్కి కోసం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ నివాస టవర్స్ కూడా కవర్ అవుతాయి. ఆ తర్వాత ప్రధానంగా ఇప్పుడు జస్టిస్ సిటీ కూడా నిర్మిస్తున్నారు. అక్కడ కూడా కవర్ చేస్తూ నేరుగా మందడం వరకు ఏదైతే ప్రధానంగా మందడం దగ్గర ఉన్న N8 వరకు కూడా ఇందుకు సంబంధించిన E7 రోడ్డు కలుస్తుంది. ఏదైతే మందడం దగ్గర ఉన్న E7 రోడ్డు N8 దగ్గర నుంచి ఇటు అనంతవరం దగ్గర ఉన్న E7 E18 రోడ్డు వరకు కూడా కలుస్తుంది. దానికి సంబంధించి కూడా చాలా అతిపెద్ద రోడ్డుగా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని పనులకు సంబంధించి ఎక్కడ ఆగకుండా ఆయా నిర్మాణ సంస్థలు స్పీడ్గా కొనసాగిస్తున్నారు. BSR ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ సంస్థ ప్రస్తుతం E7 రోడ్డుకి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రధానంగా దీనికి కనెక్టివిటీగా ఉండే రోడ్లన్నీ కూడా ఇప్పటికే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ రోడ్డుకి సంబంధించి ఒకసారి వివరిస్తాను. వన్ సైడ్కి సంబంధించిన తారు వర్క్ జరిగితే మరో సైడ్కి సంబంధించిన తారు వర్క్ను కంప్లీట్ చేయాల్సి ఉంది. మధ్యలోని ఒక డివైడర్ టైప్లో కూడా దీన్ని నిర్మించారు. ఇందులోని ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్కి సంబంధించిన డక్ట్స్ వస్తాయి. ఇందులో మీడియం వోల్టేజ్కి సంబంధించిన ఎలక్ట్రిక్ డక్ట్స్ను ప్రస్తుతం మధ్యలోని పొందుపరుస్తారు. దానికి సంబంధించిన వర్క్స్ ఒక్క సైడ్ నుంచి కూడా కొనసాగుతున్నాయి. మరో సైడు స్టోమ్ వాటర్ కావచ్చు, దాంతోపాటు ఇతర కేబుల్స్, మరోపక్క డ్రింకింగ్ వాటరు, ఏదైతే యూసేజ్ వాటర్ లాంటివి కూడా డక్స్ను మరోపక్క కూడా నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పనులకు సంబంధించి ఏదైతే ఉందో ప్రస్తుతం E7 రోడ్డుకి సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుంది ఇది కూడా మనం తెలుసుకుందాము. దానికి సంబంధించి మనతో పాటు కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా BSR కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మనతో పాటు వాళ్ళ ప్రతినిధి ఉన్నారు. ప్రస్తుతం E7 రోడ్డు ఎక్కడి వరకు నుంచి ఎక్కడి వరకు నిర్మిస్తున్నారు, ప్రస్తుతం కన్స్ట్రక్షన్ పరంగా క్వాలిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మన మందడం టు అనంతవరం నడుస్తుందండి. ఇది 11.5 కిలోమీటర్.
ఆల్రెడీ 5 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ వరకు ట్యాకిల్ చేసాము. ఇప్పుడు 2 కిలోమీటర్లో DBM స్టార్ట్ చేసాము. ఇంకా నెక్స్ట్ మంత్కి ఇంకో 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తున్నామండి. ఇప్పుడు ఆల్రెడీ DBM నడుస్తుంది. ఇది DBM సెకండ్ లేయర్. ఇది 55 mm వేస్తున్నాము. 2 లేయర్లు వచ్చి 0.115. దీని మీద మళ్ళీ BC వచ్చిందండి 50 mm. మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ చేయకముందు చాలా ప్లెయిన్గా ఉంటుంది. అప్పటి నుంచి పై వరకు మొత్తం కన్స్ట్రక్షన్ చేసే వరకు ఎంత హైట్ వరకు వెళ్తుంది? 1.615 మీటర్ పైకి వెళ్తుందండి. ఓకే, దీని వెడల్పు ఎంత వరకు ఉంటుంది? రోడ్ ఒక్కొక్కటి మొత్తం ఎన్ని వరుసలు వస్తాయి? ఇది 3 వరుసలు అండి. 11 మీటర్ క్యారేజ్ వే అండి. లెఫ్ట్ సైడ్ 11 మీటర్, రైట్ సైడ్ 11 మీటర్, మధ్యలో మీడియన్ 4 మీటర్ అండి. ఇది కింద పవర్ డట్ ఉందండి, ఎలక్ట్రికల్స్ కేబుల్స్ పోవడానికి. ఇంకా నెక్స్ట్ రోడ్డుకి సంబంధించి మధ్యలో మీరు దీనికి జంక్షన్లు చాలా వస్తున్నట్టున్నాయి. E7 ఎలాంటి జంక్షన్లు? 12 జంక్షన్లు ఉన్నాయండి. N8 నుంచి N18 వరకు జంక్షన్స్ ఉన్నాయండి. ఆ జంక్షన్స్ అన్నీ E7లోనే వస్తాయండి. అది మేమే కలుపుకుంటూ పోతాం. అంటే మీరు చూస్తున్నాము E7 రోడ్ నుంచి ఒక సైడ్ కొంత వేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇంకో సైడ్ మళ్ళీ ఇంకో పక్క నుంచి ఇందుకు సంబంధించిన తారు వర్క్ చేస్తున్నారు. ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు? కొంచెం యూటిలిటీ క్రాసింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాము, కంప్లీట్ చేస్తామండి ఈ మంత్లో. ఇది పరిస్థితి. ఓవరాల్గా చూసినట్టయితే క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మందడంగా ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టినట్లుగా దానికి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. ఏదైతే ఉందో ప్రస్తుతం 5 నుంచి 9 కిలోమీటర్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత మిగతా ప్రక్రియ ఏదైతే ఉందో మొత్తం 11.5 కిలోమీటర్ల వరకు కూడా ప్రస్తుతం తారు వర్క్ సంబంధించి కూడా పనులు జరుగుతున్న నేపథ్యంలో E7 రోడ్డుకి సంబంధించి ఓవరాల్గా దాని పనులన్నీ కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలోని మొత్తం రహదారులకు సంబంధించి ఒకసారి నేను వివరిస్తాను. కలెక్టర్ రోడ్స్ ఉంటాయి. ఆ కలెక్టర్ రోడ్స్ను కనెక్టివిటీగా ట్రంక్ రోడ్లు కనెక్ట్ చేస్తారు. ఆ ట్రంక్ రోడ్ల నుంచి నేరుగా ఈ సిరీస్ ఎన్ సిరీస్ రోడ్లు కనెక్ట్ అవుతాయి. ఈ సిరీస్ అనేది ఏదైతే వెస్ట్ ఫేసింగ్ నుంచి వెస్ట్ టు ఈస్ట్ వచ్చే సిరీస్లు అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఈ సిరీస్లు, అట్లాగే సౌత్ నుంచి నార్త్కి వచ్చేయి ఎన్ సిరీస్ రోడ్లుగా విభజించడం జరిగింది మాస్టర్ ప్లాన్లోనే. ఈ సిరీస్కి సంబంధించి మొత్తం 16 రోడ్లు ఉంటాయి. ఎన్ సిరీస్కి సంబంధించి 18 రోడ్లు ఉంటాయి. ఆ రోడ్లకు సంబంధించిన నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇటీవల గతంలోనే మనం చూసాము N15 రోడ్డుకి సంబంధించిన తారు వర్కులు ప్రారంభించారు. ఆ తర్వాత ఈ సిరీస్లో E7కి సంబంధించిన రోడ్డుకు సంబంధించి తారు వర్క్స్ను ప్రస్తుతం ప్రారంభించడం జరిగింది. ఈ సిరీస్ ఎన్ సిరీస్ సంబంధించిన రోడ్లు నేరుగా సీడాక్సిస్ రోడ్డుకి కనెక్ట్ అవుతాయి. సీడాక్సిస్ రోడ్ నుంచి ఇటు ORR, IRR, ఇన్నర్ రింగ్ రోడ్డు, అట్లాగే ORR ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్డుకి కనెక్ట్ అయ్యే దిశకు కూడా ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ను లో డిజైన్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్లో చాలా కీలకమైన E7కి సంబంధించిన రోడ్లు పూర్తవుతే కనుక ఖచ్చితంగా ఇటు ప్రధానంగా మందడం, దాంతోపాటు అనంతపురం ప్రధానంగా ఈ రోడ్లోని ఏదైతే E7 రోడ్డుకి సంబంధించి ఇటు మీడియా సిటీతో కాబట్టి జ్యుడిషియల్ సంబంధించిన సిటీ ఉంటుంది, జస్టిస్ సిటీ. మరోపక్క ఇటు రాజధాని ప్రాంతంలోని కీలకంగా ఉన్న క్యాపిటల్ ఏరియా కూడా ఇది కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఇది అందుబాటులోకి వస్తే మాత్రం ప్రధానంగా ఇదే ప్రధానమైన కార్యాలయాలకు వెళ్తానికి ప్రధానమైన ఇటు మీడియా సిటీ కావచ్చు, జస్టిస్ సిటీ లాంటివి కూడా పూర్తిగా అనుకూలంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. దీని దగ్గరలోనే బసవతారకం హాస్పిటల్కి సంబంధించి కూడా నిర్మాణం ప్రారంభించబోతున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతే కనుక ఈ బసవతారకానికి సంబంధించిన నిర్మాణానికి ఈ రోడ్డు చాలా ఉపయోగపడే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం E7 రోడ్డుకి సంబంధించి మాత్రం తార్ రోడ్డు ప్రక్రియను చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ చాన్, City 24/7 అమరావతి.